ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఈ మధ్యలో బీఆర్ఎస్ వైఖరి విచిత్రంగా మారింది. వాళ్ళు చేసిన అవినీతి అక్రమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా గుట్టలుగా బయటకు వస్తుంటే తవ్వినా కొద్దీ అవినీతి అక్రమాలు వాళ్ళు ఏ విధంగా చేసినారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. కాదేది కవిత కనరమని ఆ రోజు శ్రీశ్రీ గారు చెప్పారు. కానీ కంచే చేను వేసిన చందంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదేది దోపిడికి అనర్హం అన్నట్టు ఇలా వారు ఆ రోజు చెప్పారు. సబ్బు బిల్ల తలుపు గొల్లెం గుర్రపు కళ్ళెం ఏది కూడా కవితకు అనర్హం కాదని చెప్పింది వాళ్ళ. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చెట్టు పుట్ట గుట్ట చెట్టు మీద ఉన్న ఆకు దాని మీద ఉన్న తేనె తుట్టె నీళ్ళ కింద ఉన్న ఇసుక ఆ రెండింటి మధ్యలో ఉన్న చేప ఆఖరికి భూమి మీద ఉండే గొర్రె దేన్ని కూడా వదిలిపెట్టలే. అన్నింటిని కూడా ఇలా తమ అక్రమ ఆర్జనకు అవినీతి అక్రమాలకు ఆలవాలంగా మార్చుకొని ఈ రాష్ట్రాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రభుత్వాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పలోకి నెట్టింది. ఇలా మేమేం తీసుకోము దానికి. అక్కడ మా రారాజు మా యువరాజు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాడు, మరి మేమేమైనా తక్కువ తిన్నామా అని చెప్పి ఇక్కడున్న నాయకులు మొదలుపెట్టాం. ఇవాళ ప్రభుత్వ భూములన్నింటినీ సరే ప్రభుత్వ పథకాలన్నీ ఈ స్కీములన్నీ కూడా స్కాములే. వాళ్ళ వంది మగాదులకు తప్ప ఇంకొకరికి ఇచ్చిన పాపాన పోలే. సామాన్యునికి ఎవరికి చేరలే. ఆఖరికి వస్తే ప్రభుత్వ భూములకు ప్రభుత్వం అనేది ఒక కస్టోడియన్ ఉండాలి. కానీ ఇవాళ ప్రభుత్వ భూములన్నీ కూడా సారు జన్వాడ దోసుకున్నాడు, పెద్ద సారు కొండపోషమ్మని దోసుకున్నాడు, ఇక్కడ గజ్వేల్ దగ్గర మా మేడం ఇంకొకడ దోసుకున్నది, ఇంకొకడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అని చెప్పి ఇక్కడున్న నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వ భూములను అసైన్డ్ భూములను ప్రభుత్వ భూముల్లో రకరకాలు ఉంటాయి. ఓ 10-12 కేటగిరీస్ కింద ఉంటాయి. ఆ భూములన్నింటినీ కూడా ఇవాళ దేనికి లేదు, చట్టం లేదు, ఓ కథ లేదు, ఓ కార్ఖాన లేదు, చట్టాన్ని తమ చుట్టాలుగా మార్చుకొని ఇలా భూములు తమ కథలకు మార్చుకున్నారు. ఇలా అడుగులకు మడుగులు అధికారులను దగ్గర పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతుకులను ఆ రోజు కేసులు పెట్టిండ్రు. వాళ్ళపైన నానా కేసులు కంప్లైంట్ ఇచ్చేటోనికి ఎవరు లేకుంటే ఆఖరికి పోలీసుల ద్వారానే కంప్లైంట్ ఇప్పించిండ్రు. అంత నీచ స్థితికి దిగారిండ్రు చేసి ఇవాళ అక్రమార్జనకు తెరలేస్తే ఇలా అధికారులు చట్టం పైన నమ్మకం ఉన్నోళ్ళు, భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఇవాళ ఇక్కడికి అధికారులుగా వచ్చి ఇవాళ ఈ జిల్లా యంత్రాంగాన్ని ఇవాళ సవరిస్తుంటే వాళ్ళ అక్రమాలన్నీ కూడా బయటపడుతుంటే ఇలా ఇసుక దొంగలు బయటకు వచ్చిండ్రు, భూమి దొంగలు బయటకు వచ్చిండ్రు, అనేక రకాలైన అక్రమాలు చేసుకుంటూ అక్రమార్జనకు పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడుతున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తుంటే వాళ్ళు చట్టపరంగా కూడా ఏం చేయలేకపోతారు. ఎందుకంటే చట్టం మీ చుట్టం కాదు, చట్టం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. చట్టం నీకైనా నాకైనా ప్రజాప్రతినిధికైనా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఓర్వలేకపోతాను. ఇవాళ నేనేదో చేస్తాను ధర్నా. మా కాశీగౌడు చూసిన నేను కూడా కాశీగౌడు ఉన్నాడు ఆడ. సన్యాసులకు చట్టం మీద అవగాహన ఉందా అని నేను అంటున్నా మాట్లాడిన వాళ్ళకి. ఇవాళ ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ నడిచినప్పుడు రాజకీయ నాయకుల ఫోటోలు ఉండొద్దు, రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదనే ఇంగిత జ్ఞానం లేని సన్యాసులందరినీ కూడా పార్టీలో పెట్టుకొని ఇవాళ వంది మాగాదులుగా తయారు చేసుకొని దారి దోపిడీ గాళ్ళ కంటే అధ్వాన్నంగా దోపిడీ చేయించుకొని ఇలా వాళ్ళ పబ్బాలు గడుపుకుంటే ఇలా చట్టాన్ని గౌరవించే వ్యక్తి వచ్చి ఇలా ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాటిని మూవ్ చేయిస్తే ఇవాళ వారిపైన లేనిపోయిన బండ వ్యక్తిగత జీవితాల్లోకి దొరబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రానికి నేను యువరాజు చెప్పుకున్న వ్యక్తి ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాలలో ఏం బయటపడుతున్నాయి. ఇవాళ
ఒక్కొక్క సెలబ్రిటీలకు ఫోన్ చేసి వాళ్ళ అవసరాలకు ఏ విధంగా వాడుకున్నారు అనేది ఇలా పుంకానుగా ఈ రాష్ట్రంలో అనేక ఛానళ్ళు వ్యక్తుల మధ్యలుగా ఇలా కోడెక్కుస్తుంటే ఎక్కడ తలబెట్టుకోకుండా తెలియకుండా ఇలా ఒక వ్యక్తి యొక్క ఒక అధికారుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడే అధికారం నీకు ఎవడు ఇచ్చిండో నేను అడుగుతుంది వాళ్ళ. నీ అయ్యా 80,000 పుస్తకాలు చదివిండు, నువ్వు దేశాల్లో చదివచ్చినవి ఇలా ఇంత ఇంగిత జ్ఞానం లేదా? నీ దగ్గర పనిచేసే ఆ వంది మాగాదులకు, నీ ఎంగిలి మెతుకులు తిన్న సన్నాసులకు ఇవాళ గింత కూడా అవగాహన లేని వాళ్ళని రాజకీయ నాయకులుగా చేస్తే ఇంతకంటే ఎక్కువ ఏం తెలుస్తుందో నేను అంటుంది. ఇవాళ ప్రతి వ్యక్తికి ఆయన పండితుని నుంచి పామరునికి కావచ్చు, ప్రతి వ్యక్తికి వారి వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల్లో అనేకమైన సమస్యలు ఉంటాయి. చట్టపరంగా వాళ్ళు చూసుకుంటారు. ఇలా ఎదుర్కోలేక, చట్టపరంగా న్యాయపరంగా వారిని ఎదుర్కోలేక, నీవు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోలేక, ఒక్కొక్క మీరు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడుతుంటే వాటిని భరించలేక అక్కసుతోని ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగుతావా అని నేను అడుగుతుంది. ఇవాళ వారే చెప్పింది, ఇవాళ నా పైన ఎటువంటి కేసులు ఉన్నా కూడా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొనే కేసులు ఉన్నాయి. అవి ఇంతర చిల్లర రాజకీయాల దగ్గర రాజనీతి ఉన్న ఒక చిల్లర రాజకీయ నాయకును అని నేను అంటుంది. ఇవాళ నీ స్వలాభం కొరకు అనేక మంది వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డ సంఘటనగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా బట్టబయలు కాబోతుంది. ఇవాళ నీ అవసరాలకు వ్యవస్థలను వాడుకున్న వ్యక్తులు మీరందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ అవసరాలకు వ్యవస్థలను వాడదు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి లోబడి ఇవాళ అధికారులను నియమించడంలో కానీ అధికారులతో పనులు చేయించడంలో కానీ ఉంటుంది తప్ప, ఒకవైపు ఈయన మాట్లాడుతాడు 10 సంవత్సరాలు రారాజును యువరాజును అనే వ్యక్తి నిన్న మొన్న మొదలైండు, నిన్ననే వేయండి. ఆయనే ఈ పార్టీలో చేసిన వ్యక్తే, బీఆర్ఎస్ పార్టీలో చేసిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఒక ఆయన పింక్ బుక్ చేస్తే ఆయన కాషాయ బుక్ చేస్తారట. అధికారులను హెచ్చరిస్తాడు ఆయన కూడా. రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులు వీళ్ళంతా. మీరిద్దరూ ఒకటే అనేదానికి నిదర్శనం ఇంతకంటే ఎక్కువ ఏం కావాలని నేను అంటుంది. ఇవాళ ఇప్పటికైనా నేను వారందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక కూడా చేస్తున్నా. వ్యవస్థలను కించపరిచే విధంగా ఇలా వ్యవస్థలను సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పనిచేసే ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ అధికారులను కానీ ఇలా నువ్వు ఆలింగనం చేసుకోవాలి. ఎందుకంటే చట్టం సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలి. వారి హక్కులను వారు నెరవేర్చే విధంగా చట్టాన్ని అమలు చేసే వ్యక్తులకు మనము ఇలా గౌరవించాలి తప్ప నీ యొక్క అవినీతి అక్రమాలు చిల్లర రాజకీయాలకు తెరలేపితే ప్రజలు సహించాలని చెప్పి తెలియజేస్తారు.